ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. జోగులాంబ గద్వాల్ జిల్లా కేంద్రం ఎస్వి ఈవెంట్ హాల్ నందు జిల్లా బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విజయ సంకల్ప యాత్ర కృష్ణా క్లస్టర్ మీడియా సమావేశంలో కామారెడ్డి శాసనసభ్యుడు కాటిపల్లి వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ నరేంద్ర మోదీ మాట నిలబెట్టుకునే ప్రధాని గత ప్రభుత్వం ప్రస్తుత ప్రభుత్వం కూడా అదే ధోరణి వ్యవహరించడం బాధాకరమని, ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి 1,00,000 కోట్లు బడ్జెట్ కావాలి. గత ప్రభుత్వం అప్పులు కుప్పచేసి ప్రజలను మోసం చేస్తే ప్రస్తుత ప్రభుత్వం కూడా అదే పరిస్థితి తీసుకొచ్చే విధంగా ఉందని, కాళేశ్వరం పగిలిన ప్రాజెక్టును చూయించడం కాంగ్రెస్ పనిగా మారిందని ఆరోపించారు. మోదీ ప్రభుత్వం ఇప్పటికే 9,000 కోట్లు రాష్ట్ర సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్రానికి ఆర్థిక సహకారం అందించిన ఘనత మోదీది. నాగర్ కర్నూలు, మహబూబ్ నగర్ పార్లమెంట్ అభ్యర్థులు విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. 3వసారి 400 సీట్లతో ప్రధానిగా మోదీ విజయం సాధించబోతున్నారని జోషన్ చెప్పారు. కాటేపల్లి రైల్వే బలోపేతానికి ఆర్థిక సహకారం అందించిన ఘనత మోదీది అని అన్నారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంగారు శృతి, జిల్లా అధ్యక్షుడు రామచంద్రారెడ్డి, బీజేపీ రాష్ట్ర మరియు జిల్లా నాయకులు పాల్గొన్నారు. ఈరోజు నాగర్ కర్నూలు పార్లమెంటు నియోజకవర్గంలోని విజయ సంకల్ప యాత్ర కార్యక్రమానికి వచ్చాం. అలాగే కేంద్ర ప్రభుత్వంకు, రాష్ట్ర ప్రభుత్వంకు, ప్రస్తుతం ఉన్న రాష్ట్ర ప్రభుత్వంకు, గతంలో ఉన్న బీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి తేడా ఏంటి అంటే, నరేంద్ర మోడీ గారు ఏదైతే మాట ఇస్తారో ఆ మాట మీద నిలబడతారో, ఏదైతే ప్రజలకు వాగ్దానం చేస్తాడో ఆ వాగ్దానం నిలబెట్టుకుంటారు. పరిపాలనను పరిపాలనలాగా చూస్తారు, రాజకీయాన్ని రాజకీయంలాగా చూస్తారు. దేశాభివృద్ధిని, దేశ క్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రిగా చేసినటువంటి నరేంద్ర మోడీ గారి మీద చిన్న మరక, ఇసుమంత మరక కూడా ఇప్పటి వరకు లేదు. ఇకపోతే రాష్ట్ర ప్రభుత్వం, గత ప్రభుత్వము, కొత్త ప్రభుత్వము రెండింటినీ పోల్చి చూస్తే, గత ప్రభుత్వము ఎలా అయితే పాలించిందో ఇంకా అంతకన్నా అధ్వాన్న పరిస్థితిలో ప్రస్తుత ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. వాళ్ళది కుటుంబ పాలన అని చెప్పి వీళ్ళది కుటుంబ పాలన అని వాళ్ళు చెప్పి ఇద్దరు మాట్లాడి కల్వకుంట్ల ఆస్తులు పెరిగినాయి తప్ప తెలంగాణకు ఒరిగిందేమీ లేదు. తెలంగాణలో 7 లక్షల కోట్ల అప్పు చేసి చిప్పను చేతికిచ్చిపోయినని శ్వేతపత్రం రిలీజ్ చేసినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మరి రాబోయే కాలంలో వీరు ప్రజలకిచ్చిన హామీలు నిలబెట్టుకోవాలంటే 1,53,000 కోట్లు కావాలి. మరి చిప్ప చేతిలో ఉంది, రెవెన్యూ లోటు ఉంది, డబ్బులు లేదు. అప్పుల పాలైన ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ఎట్లా నడిపిస్తారు? అభివృద్ధి అంటే 6 హామీలు నెరవేర్చడమా, లేకపోతే ప్రజలకు సరైన పాలన అందించి స్వాభిమానంతో, స్వయం శక్తితోని ప్రజలు తనకు తానుగా బతికేటట్టు చేయడం అనేది ఆలోచించాల్సిన అవసరం ఉంది. పాత ముఖ్యమంత్రిని కొత్త ముఖ్యమంత్రి ఏ రోజుకు ఆ రోజు బదనాం చేయాలా, పాత వాళ్ళు చేసిన తప్పులను ప్రజలకు తెలియజేయాలా అనేది ఆలోచిస్తున్నారు. కానీ కొత్త ముఖ్యమంత్రి గారికి తెలియంది ఏంటి అంటే, ప్రజలకు అంతా తెలిసే పాత వాళ్ళను పక్కన పెట్టిరు, మిమ్మల్ని ఎక్కిచ్చిరు అనేది ఒకసారి ఆలోచించాలి. తిరిగి మళ్ళీ అదే దాన్ని తిరిగి సోది చెప్పినట్టు చెప్పాల్సిన అవసరం లేకుండా, ప్రజలకు ఏం చేయాలని అనుకుంటున్నావో, ప్రభుత్వం చేయాల్సినటువంటి కార్యక్రమాలు, రానున్న 5 సంవత్సరాల్లో ప్రజల అభివృద్ధికి సంబంధించిన పనులు మీరు ఇచ్చిన హామీలు కాకుండా ఏమేం చేస్తామనేది ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయాలా. ఆ శ్వేతపత్రం రిలీజ్ చేయరు. పాత ప్రభుత్వం యొక్క తప్పొప్పులది శ్వేతపత్రం రిలీజ్ చేసుకుంటూ కూర్చుంటున్నారు. ప్రజలకు తెలిసే పాత ప్రభుత్వాన్ని తీసుకెళ్ళి ఫామ్ హౌస్లో కూర్చుండబెట్టారు. ఉన్న ఎమ్మెల్యేలందరినీ ఓడగొట్టారు. ఇవాళ కొత్త ప్రభుత్వం వచ్చి మళ్ళీ పాత ప్రభుత్వం శ్వేతపత్రం రిలీజ్ చేసే బదులు మీరు రేపు చేయబోలే పనులు ఏంటి, ఏం చేస్తాం, ప్రజలకు ఏం చేస్తామనే ఒక కమిట్మెంట్ మీద ఉన్న లీడర్లు అయితే, మీరు ప్రజల అభిమానంతో గెలిచినామని అనుకుంటే ప్రజలకు చేయాల్సినటువంటి పనుల మీద శ్వేతపత్రం రిలీజ్ చేయండి, మేము ఇది చేస్తామని. అది కాకుండా కాళేశ్వరం తీసుకుపోయి ఇది పలిగిపోయింది ఎన్నిసార్లు చూపిస్తారు? కాళేశ్వరం పలిగిపోయింది అనేది అందరు ప్రజలకు తెలుసు. అది దాని మీద అవినీతి ఎవరు చేస్తున్నారో వాళ్ళ మీద చర్య తీసుకోండి. రెండవది, ఏదైతే ప్రజలకు చేయాల్సినటువంటి కార్యక్రమాలని అవి ఎలా చేస్తామని చూడాలా. కాళేశ్వరాన్ని ఏమైనా సరిదిద్దొచ్చా?
ఇప్పుడు ఉన్నటువంటి నీటిని స్టోరేజ్ చేయొచ్చా? మరి వచ్చింది ఎండాకాలం రానే వచ్చింది, ఎండలు మొదలైనవి. మరి మేడిగడ్డలో నీరు నింపచ్చా, సుద్దులంలో నీరు నింపచ్చా, అన్నారంలో నీరు నింపచ్చా అంటే నేను భద్రాద్రి అటు సైడ్ పోయినప్పుడు, మంచిర్యాల నుంచి భద్రాద్రి పోయినప్పుడు అన్నారం బ్రిడ్జ్ మీద నుంచి పోతే సగం ఎండిపోయింది ఉన్నది. ఇప్పుడు అంటే లీకేజ్ అవుతూనే ఉన్నది, నీళ్లు పోతూనే ఉన్నాయి. మేడిగడ్డ ఎట్లాగో వలిగిపోయింది. మరి పంపింగ్ అవుతుందా కాదా, ఏంది సమస్య అనేది అయితే చెప్పరు. కేసీఆర్ గారి కన్నా ఇంకో 2 ఆకులు ఎక్కువ చదువుకున్నట్టు అనిపిస్తున్నది తప్ప తెలంగాణకు పెద్ద ఉరగదీసేది, తెలంగాణలో పెద్ద ఆయన బంగారు తెలంగాణ నాడు ఇత్తడి తెలంగాణ చేసిపోయింది. ఈయన ఇత్తడిని తీసుకుపోయి మట్టి తెలంగాణ చేసిపోతాడు, అంతే తప్ప ఏం చేసేది లేదు. కాబట్టి రానున్న కాలంలో ప్రజలందరూ గమనించి, ఇది గల్లీ రాజకీయం కాదు, ఇది ఢిల్లీ రాజకీయం. దేశ సౌభాగ్యం కోసం, దేశ రక్షణ కోసం, దేశాభివృద్ధి కోసం అని చెప్పే విధంగా 17కు 17 సీట్లు తెలంగాణ బీజేపీని గెలిపియాలని చెప్పేసి తెలంగాణ ప్రజలకు కోరుకుంటున్నాం. అట్లాగే రానున్న కార్యక్రమాల్లో కూడా ఖచ్చితంగా ఇవాళ కోల్ మైన్స్ ఉన్నటువంటి సింగరేణి ఇన్కమ్ ట్యాక్స్ గురించి సింగరేణి కార్మికులు నిన్న నేను వెళ్ళినప్పుడు కొత్తగూడెం వరకు, మంచిర్యాల నుంచి కొత్తగూడెం వరకు అడిగినటువంటి సందర్భం, వాళ్ళ ఇన్కమ్ ట్యాక్స్ దాని గురించి. దాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. రానున్న కాలంలో వారికి అది జీవితం బొగ్గు బావులలోనే ఉంటారు, సగం జీవితము వచ్చి బయట ప్రపంచంలో ఉంటారు. కానీ వారికి చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ తెలంగాణ శాఖ ఆధ్వర్యంలో కిషన్ రెడ్డి గారి ద్వారా ఖచ్చితంగా ప్రధానమంత్రి గారికి అది విన్నవించి ఆ పని కూడా చేస్తామంటున్నాం. అట్లాగే నాగర్ కర్నూలు, మహబూబ్ నగర్ కంపల్సరీ కూడా ఈసారి భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది. మోడీ గారి పక్షాన రేవంత్ రెడ్డి గారి ఆస్థాన విద్వాంసుడు కొనుగోలు అనే ఒక వ్యక్తి సర్వే చేస్తే 59% మోడీ గారి పేరు మీద ప్రజలందరూ మోడీ గారికి ఓటేస్తామని 59% చేసిరన్నారు. దీనికి కాంగ్రెస్ వాళ్ళు కంగారు పడ్డారు, బేజారైపోయారు. ఇవాళ ఖచ్చితంగా 17 సీట్లు అనుకుంటే 2 ముఖ్యమంత్రులను ఓడగొట్టినటువంటి భారతీయ జనతా పార్టీ అసదుద్దీన్ ఓవైసీని కూడా ఓడగొట్టేందుకు కూడా సిద్ధంగా ఉన్నారు. పాత బస్తీ కూడా మన ఖాతాలో పడేటువంటి పరిస్థితిలో కూడా ఉంది. మోడీ గారు చేస్తున్న అభివృద్ధి, వికసిత భారత్ అంటే అభివృద్ధి చెందిన దేశంగా వర్ణిస్తున్నారు. రాబోయే కాలంలో ఆస్ట్రేలియాలో, అమెరికాలో ఉన్నటువంటి మన పిల్లలు మన ఇండియాలోకి వచ్చే ఉద్యోగం చేయాలి. ఇతర దేశాల్లో ఉన్న పిల్లలు కూడా, విదేశీయుల పిల్లలు కూడా భారతదేశంకి వచ్చి ఉద్యోగం చేసే పరిస్థితికి వస్తుంది. ఇవాళ 5వ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ 999 న్యూస్లో కలుద్దాం. అంతవరకు సెలవు.